లాస్ట్ క్లాస్లో ఆపరేటర్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ వచ్చేసరికి 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అందుబాటులో ఉన్నాయి జావాలో. అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, కండిషనల్ ఆపరేటర్స్, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, స్పెషల్ ఆపరేటర్స్, కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అని చెప్పి ఇలా 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయండి. వాటిని డిస్కస్ చేసాం మనం ఆల్రెడీ. అలానే టైప్ క్యాస్టింగ్ అంటే ఏంటో చూసాం. టైప్ క్యాస్టింగ్ అన్న టైప్ కన్వర్షన్ అన్న ఒకటే అని చెప్పుకున్నాం. దాన్ని 2 రకాలుగా డివైడ్ చేసాం. ఇంప్లిసిట్ క్యాస్టింగ్, ఎక్స్ప్లిసిట్ క్యాస్టింగ్ అని చెప్పుకున్నాం. సో ఇవాళ మనం మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అనేదాన్ని చెప్పుకోబోతున్నాం. మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అనేదాన్ని ముందర మనం వాడాలి అన్నట్టయితే ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ స్టార్ అనే ప్యాకేజీని తెచ్చుకోవాలి. ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ లాంగ్ డాట్ స్టార్ అని అన్నట్టయితే మనం లాంగ్ అనే ప్యాకేజీలో వన్ ఆఫ్ ద క్లాస్ మ్యాథ్ అనే క్లాసులో ఉన్న మెథడ్సే ఇప్పుడు చెప్పుకునే మెథడ్స్. ఇవన్నీ కూడా మెథడ్స్ అంటాం. వాటిని యాక్చువల్గా C++లో అయితే ఫంక్షన్స్ అంటాం. జావాలోకి వచ్చేసరికి వాటిని మెథడ్స్ అని పిలవడం జరుగుతుంది. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్, ఆల్రెడీ రాయబడిన మెథడ్స్ అన్నమాట. మన ప్రోగ్రామ్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి ఏమన్నా మ్యాథమెటికల్ ఫంక్షన్స్ మనం వాడాలి అన్నట్టయితే డైరెక్ట్గా మనం లాజికల్గా రాయకుండా ఉన్న మెథడ్స్ మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. దాని పర్పస్కే వాడుతున్నాం. ఆ మెథడ్స్ ఏమేమి ఉన్నాయని అనేది ఇప్పుడు 1 by 1 డిస్కస్ చేయబోతున్నాం. మనం ఈ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ వాడాలి అన్నట్టయితే పైన ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ స్టార్ అని రాసినట్టయితే దాంట్లో వన్ ఆఫ్ ద క్లాస్ మ్యాథ్ అనే క్లాస్ వస్తుంది. మ్యాథ్ అనే క్లాసులో ఉన్న ఫంక్షన్స్ని ఇప్పుడు 1 by 1 డిస్కస్ చేస్తున్నాం. ఫంక్షన్స్ అన్నా మెథడ్స్ అన్నా ఒకటే. సో ఇక్కడ దాంట్లో ఫస్ట్ది sin x అండి. sin x అంటే ఎక్స్ ప్లేస్లో మనం వాల్యూ పాస్ చేసుకుంటాం అన్నమాట. ఎక్స్ అనేది ఇక్కడ వేరియబుల్, సైన్ అనేది ఇక్కడ మెథడ్. దీంట్లో ఎక్స్ అనే వేరియబుల్ ద్వారా మనం వాల్యూ పాస్ చేస్తాం. దాని ప్రకారంగా మనకు అవుట్పుట్ వస్తుంది. sin 90 degrees అని పెట్టాను అనుకో, నాకు అవుట్పుట్ ఏమొచ్చిందంటే 1 అనే వాల్యూ వచ్చింది. ప్రతి దానికి ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. sin x అనేది ఏం చేస్తుందంటే యాంగిల్ ఆఫ్ ఎక్స్ అని అర్థం. వీ కెన్ యూజ్ దిస్ ఫంక్షన్ టు క్యాలిక్యులేట్ ద యాంగిల్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ మనకి సైన్ ఆఫ్ 90 degrees, సైన్ ఆఫ్ 45 degrees, సైన్ ఆఫ్ 180 degrees, 360 degrees మనం చెప్తే దాని యొక్క వాల్యూ ఏది ఉందో మనకు వస్తుంది అన్నమాట. మనకు అవుట్పుట్ కింద సైన్ ఎక్స్ అని ప్లేస్లో మళ్ళీ నెక్స్ట్ కాస్ ఎక్స్ అనేది ఏమైనా తీసుకున్నాం. అంటే ఇప్పుడు టు క్యాలిక్యులేట్ ద ఫంక్షన్ అంటే ఏం చేస్తుంది ఇది, టు క్యాలిక్యులేట్ ద యాంగిల్ ఆఫ్ కాస్. అంటే ఇప్పుడు మనకి కాస్ యొక్క యాంగిల్ ఏంటో చెప్తుందన్నమాట. అంటే 90 degrees, కాస్ 90 degrees, కాస్ 45 degrees, కాస్ 180 degrees, కాస్ 360 degrees మనం రాసినట్టయితే దాని అవుట్పుట్ మనకు అందిస్తుంది. ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కాస్ 90 degrees తీసుకున్నాం. నాకు వచ్చిన అవుట్పుట్ 0 అనే వాల్యూ వచ్చిందండి. ఎక్స్ ప్లేస్లో నేను 90 అనే వాల్యూమ్ పంపించా. 90 అనే వాల్యూమ్ పాస్ చేస్తే నాకు అక్కడ కాస్ 90 అని అడిగినట్టయితే నాకు అవుట్పుట్ 0 అనేది వచ్చింది. మరి ప్రోగ్రాంలో ఏ విధంగా వాడాలని, డైరెక్ట్గా కాస్ అని వాడాలండి అని అన్నాం. మనం ఇలా వాడుతూ ఉంటాం. ప్రోగ్రాంలో వచ్చేసరికి మ్యాథ్ డాట్ కాస్ ఆఫ్ 90 అని పంపించినట్టయితే నాకు అవుట్పుట్ వస్తుంది అన్నమాట 0 అని చెప్పి వస్తుంది అవుట్పుట్ అనేది. ఏ మెథడ్ మనం వాడుతున్నా మ్యాథ్ డాట్ అని చెప్పాలి. tan 45 degrees అని పంపించా, నాకు అవుట్పుట్ 1 అనేది వస్తుంది అన్నమాట. ఎక్స్ అనే ప్లేస్లో నేను వాల్యూమ్ పంపిస్తున్నాం. ఎక్స్ అనేది వేరియబుల్ అవుతుందన్నమాట. ఆ వేరియబుల్ ప్లేస్లో మనం ఏ వాల్యూ అన్నా ప్లేస్ చేసుకోవచ్చు. నాకు అది యాంగిల్ క్యాలిక్యులేట్ చేసి నాకు వస్తుంది. వీ కెన్ యూజ్ దిస్ ఫంక్షన్ టు క్యాలిక్యులేట్ ద యాంగిల్ ఆఫ్ tan. సో tan యొక్క యాంగిల్ ఏంటని చెప్తున్నమాట. tan 45 degrees అనగానే నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే 1 అనే వాల్యూ వస్తుంది. మరి ఏ సైన్ అంటే ఏంటంటే అన్నాం. ఏ అంటే ఆర్క్ అని అర్థం. ఆర్క్ ఆఫ్ సైన్ అనేది నేను y వాల్యూతో పంపిస్తే అది x అనే ఉండొచ్చు, ఏ వేరియబుల్ అనే ఉండొచ్చు. ఇక్కడ y అనే వేరియబుల్ని పంపించా. ఏ సైన్ ఆఫ్ y అనే ప్లేస్లో నేను వాల్యూమ్ పంపించినట్టయితే దాని అవుట్పుట్ మనకు వస్తుందన్నమాట. ఏ సైన్ ఆఫ్ 1.0 అనే వాల్యూమ్ పంపించా, నాకు క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ ఏందో వచ్చి డిస్ప్లే అయింది. ఇప్పుడు ఏ కాస్ ఆఫ్ నేను వాల్యూమ్ పంపించాం 1.0 అనే వాల్యూమ్ పంపించా. ఏ కాస్ ఆఫ్ 1.0 అనే వాల్యూమ్ పంపిస్తే నాకు 0.0 అనే వాల్యూ వచ్చి డిస్ప్లే అయింది అన్నమాట. అంటే ఇప్పుడు ఏ ఫంక్షన్ మనం వాడాలన్నా మ్యాథ్ డాట్ ఏ కాస్, మ్యాథ్ డాట్ ఏ సైన్, మ్యాథ్ డాట్ సైన్, మ్యాథ్ డాట్ tan ఇలా పిలవాలన్నమాట. ఇప్పుడు మ్యాథ్ డాట్ ఏ tan ఆఫ్ 6.2657 అని ఇచ్చాను అనుకోండి, నాకు అవుట్పుట్ 1.41256 అనే వాల్యూ వచ్చిందన్నమాట మనకి. ఏ tan అంటే ఏం చేస్తుందంటే టు క్యాలిక్యులేట్ ద ఆర్క్ ఆఫ్ tan. మనకి tan యొక్క ఆర్క్ ఏదో క్యాలిక్యులేట్ చేసి మనకు చెప్తుందన్నమాట. ఏ అంటే ఇక్కడ ఆర్క్ అని అర్థం అన్నమాట. నెక్స్ట్ అండి
పవ్ ఆఫ్ ఎక్స్ కామా వై అని అన్నాం. పవ్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఎక్స్ అనేది ఇక్కడ వై అనే 2 వేరియబుల్స్ ఉన్నాయన్నమాట. ఎక్స్ అనేది 2 తీసుకున్నా, వై అనేది 4 తీసుకున్నాం. సో ఇక్కడ అర్థం ఏంటంటే 2⁴ అని అర్థం అన్నమాట. 2⁴ క్యాలిక్యులేట్ చేయమని అర్థం. పవ్ అంటే పవర్ క్యాలిక్యులేట్ చేయమని అర్థం. వీ కెన్ యూస్ దిస్ ఫంక్షన్ టు క్యాలిక్యులేట్ ద పవర్ అనే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. 2,4 అనగానే 2⁴ క్యాలిక్యులేట్ చేసింది. నాకు అప్పుడు 16 వచ్చి డిస్ప్లే అయింది. ఇది ఎలా యూజ్ చేయాలి? మ్యాథ్ డాట్ పవ్ ఆఫ్ 2,4 కనుక రాసినట్టయితే నాకు అవుట్పుట్ వచ్చి డిస్ప్లే అవుతుంది. 16 అనే వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ అండి ఈఎక్స్పీ అంటే ఏంటి? వీ కెన్ యూజ్ దిస్ ఫంక్షన్ టు క్యాలిక్యులేట్ ద ఎక్స్పెనెన్షియల్ వాల్యూ ఆఫ్ ఎ గివెన్ నెంబర్. ఇచ్చిన నెంబర్ ఏది ఉందో దాని ఎక్స్పెనెన్షియల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి చెప్పడానికి మనం ఈఎక్స్పీ అనే ఫంక్షన్ వాడతాం. ఈఎక్స్పీ ఆఫ్ 2.0 అని అన్నట్టయితే 7.3890 అనే వాల్యూ వస్తుందన్నమాట. మనం వాడేటప్పుడు చెప్పే ఏ ఫంక్షన్ మనం వాడాలన్నా మ్యాథ్ డాట్ ఈఎక్స్పీ ఆఫ్ మనం వాల్యూ పంపించాలి. ఈఎక్స్పీ ఆఫ్ 2.0 అనే వాల్యూ పంపించాను. నాకు అది అవుట్పుట్ వచ్చి డిస్ప్లే అయింది. సో ఇది వాడేటప్పుడు పైన మనం మాత్రం చెప్పాం కదా, ఇందాకే చెప్పాం. ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ మ్యాథ్ అన్నా అనొచ్చు, లేకపోతే స్టార్ అన్నా చెప్పచ్చు. ఇలా చెప్పినట్టయితే అప్పుడు ఈ ఫంక్షన్ మనం డైరెక్ట్గా ఇలా వాడుకోవచ్చు. లాగ్ ఆఫ్ 0 అనే దాన్ని మనం ఇచ్చామనుకోండి, నాకు అవుట్పుట్ 1 అనే వాల్యూ వచ్చింది. మనం ఎలా వాడే మ్యాథ్ డాట్ లాగ్ ఆఫ్ 0 అనే వాల్యూని ఇచ్చినట్టయితే అవుట్పుట్ నాకు 1 వచ్చి డిస్ప్లే అవుతుంది. ఎక్స్ అనే ప్లేస్లో నేను ఇప్పుడు 0 అనే వాల్యూ పంపించా. సో లాగ్ ఆఫ్ 0 అని అనగానే నాకు అవుట్పుట్ వచ్చేసరికి 1 వచ్చి డిస్ప్లే అయింది. SQRT ఆఫ్ 25 అని అన్నా, వీ కెన్ యూస్ దిస్ ఫంక్షన్ టు క్యాలిక్యులేట్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్. ఇచ్చిన నెంబర్ ఏది ఉందో దాన్ని స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేసేప్పుడే దాని పని. SQRT ఆఫ్ 25 అని ఇచ్చానుకోండి, నాకు అవుట్పుట్ 5 అనే వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది. SQRT అనే ఫంక్షన్ ప్రీడిఫైన్డ్ ఫంక్షను. మ్యాథ్ డాట్ SQRT ఆఫ్ 25 కనుక ఇచ్చినట్టయితే నాకు అవుట్పుట్ 5 వచ్చి వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది. సీల్, వీ కెన్ యూస్ దిస్ ఫంక్షన్ టు క్యాలిక్యులేట్ ద సీలింగ్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్. సీలింగ్ అంటే ఏంటంటే పైన వాల్యూ ఏదో అది డిస్ప్లే అవుతుందన్నమాట. అంటే టాప్లో వచ్చే వాల్యూ ఏదో డిస్ప్లే అవుతుందన్నమాట. అంటే 6.6 అన్న కానీ నెక్స్ట్ వచ్చే పైన వాల్యూ ఏంటంటే 7 అనే వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుందన్నమాట. సీల్ ఆఫ్ 6.6 అని అనగానే 7 అనే వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది మనకు అవుట్పుట్ అనేది. ఫ్లోర్ డౌన్ వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుందండి. వీ కెన్ యూస్ దిస్ ఫంక్షన్ టు క్యాలిక్యులేట్ ద ఫ్లోర్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్. ఇచ్చిన నెంబర్ని ఏది ఉందో దాని ఫ్లోర్ అంటే డౌన్ వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుందండి. దానికంటే కింద వాల్యూ ఏది ఉందో వచ్చి డిస్ప్లే అవుతుందన్నమాట. ఫ్లోర్ ఆఫ్ 6.8 అని అనగానే నాకు అవుట్పుట్ వచ్చేసరికి 6 వచ్చి డిస్ప్లే అవుతుంది. మ్యాక్స్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇచ్చిన గివెన్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్లోంచి పెద్ద నెంబర్ ఏందో వచ్చి చెప్తున్నాం. పెద్ద నెంబర్ ఏందో దాన్ని మనం చూపిస్తుంది అన్నమాట. దాన్ని లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఏ గివెన్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్. We can use this function to calculate the largest value of a given list of values. ఇచ్చిన లిస్ట్ ఆఫ్ వాల్యూస్లోంచి పెద్ద నెంబర్ ఏందో నాకు ఫైండ్ చేసి దాన్ని వచ్చి డిస్ప్లే చేస్తుంది అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ నేను లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చా. మ్యాక్స్ ఆఫ్ 45, 67, 81, 17, 12 అనే వాల్యూ ఇచ్చా. వాటిలోంచి పెద్ద వాల్యూ అంటే 81 అనే వాల్యూ వచ్చి నాకు డిస్ప్లే అవుతుంది. మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ 45, 67, 81, 12 అని ఇచ్చినట్టయితే నాకు అవుట్పుట్ 81 వచ్చి డిస్ప్లే అవుతుంది. అంటే ఉన్న వాటిలో నుంచి బిగ్గెస్ట్ వాల్యూ 81 కాబట్టి అది వచ్చి డిస్ప్లే అవుతుందన్నమాట ఇక్కడ. నెక్స్ట్ మిన్ అనే ఫంక్షన్, వీ కెన్ యూస్ దిస్ ఫంక్షన్. సో ఇక్కడ మిన్ అనే రాయాలండి. మిన్ అనే ఫంక్షన్లో మనం కనుక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ కనుక ఇచ్చినట్టయితే ఆ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ లాంటి చిన్న వాల్యూ ఏందో నాకు డిస్ప్లే అవుతుందన్నమాట ఇక్కడ పవర్ కాదండి. మిన్ అనే ఫంక్షన్ కనుక మనం రాసినట్టయితే మిన్ ఆఫ్ 45, 67, 81, 12 కనుక ఇచ్చినట్టయితే ఉన్న వాటిలోంచి లీస్ట్ వాల్యూ ఏందో వచ్చి డిస్ప్లే అవుతుందన్నమాట. వీ కెన్ యూస్ దిస్ ఫంక్షన్ టు క్యాలిక్యులేట్ ద లీస్ట్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఏ గివెన్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్. ఇచ్చిన లిస్ట్ ఆఫ్ వాల్యూస్లోంచి చిన్న వాల్యూ ఏందో నాకు డిస్ప్లే అవుతుందన్నమాట ఇక్కడ. ఏబిఎస్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే కనుక టు క్యాలిక్యులేట్ ద అబ్సల్యూట్ వాల్యూ. అంటే నెగిటివ్ వాల్యూస్ని ఇక్కడ అలౌ చేయనివ్వదు. ఏబిఎస్ ఆఫ్ -12 కనుక అన్నట్టయితే నాకు పాజిటివ్ నెగిటివ్ వాల్యూస్ని అలౌ చేయలేదు కాబట్టి ఉత్త 12 వచ్చి డిస్ప్లే అవుతుంది. ఏబిఎస్ ఆఫ్ -12 కనుక అన్నట్టయితే నాకు నెగిటివ్ వాల్యూస్ని అలౌ చేయలేదు కాబట్టి 12 అనే వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది. మ్యాథ్ డాట్ ఏబిఎస్ ఆఫ్ -12 కనుక మనం ఇచ్చినట్టయితే అవుట్పుట్ 12 వచ్చి డిస్ప్లే అవుతుంది. ఏబిఎస్ అంటే టు క్యాలిక్యులేట్ ద అబ్సల్యూట్ వాల్యూ. అబ్సల్యూట్ వాల్యూ అనేది ఏం చేస్తుందంటే నెగిటివ్ వాల్యూస్ని అలౌ చేయనివ్వదు. సో దీని మీద ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ చూడబోతున్నాం. మనం ఇప్పుడు ఇదిగోండి, రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు డెమాన్స్ట్రేట్ ఆల్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అన్ని ఉపయోగించి మనం ప్రోగ్రామ్ ఇక్కడ ఎగ్జాంపుల్ కింద తీసుకుని చెప్తున్నాం అన్నమాట. మనం ఇక్కడ ఏ ప్రోగ్రామ్ రాస్తున్నా ఇక్కడ చెప్పా ఆల్రెడీ. మ్యాథమెటికల్ ఫంక్షన్స్ మనం మన ప్రోగ్రాంలో వాడుతున్నప్పుడు పైన ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ స్టార్ అని వాడాలని చెప్పాం. ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ స్టార్ అని రాసాం.
మనం ప్రోగ్రామ్ పేరు మ్యాథ్ క్లాస్, ఇదే మెయిన్ ప్రోగ్రామ్. ఏ క్లాసులకు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ యాడ్ చేసి ఉంటుంది, ఇదే మెయిన్ ప్రోగ్రామ్. ఆ క్లాస్కి మనం ఏం పేరు పెట్టాం, ఇదే పేరుతోనే మనం సేవ్ చేయాలి. మ్యాథ్ క్లాస్ డాట్ జావా అనే పేరుతో సేవ్ చేస్తాం. మ్యాథ్ క్లాస్ డాట్ క్లాస్ ఫైల్ ఒకటి క్రియేట్ అవుతుంది. కంపైలేషన్ చేసిన తర్వాత ఎర్రర్స్ ఏమి లేకపోతే ఇంటర్ప్రిటేషన్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ మ్యాథ్ క్లాస్కి సంబంధించిన మనం ఇంటర్ప్రిటేషన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ వచ్చి డిస్ప్లే అవుతుంది. మనం సేవ్ చేసేప్పుడు మ్యాథ్ క్లాస్ డాట్ జావాతో సేవ్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ మనం ప్రోగ్రాంలు ఏమేమి ఇచ్చామో చూడబోతున్నాం. యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 45 ఇంటూ 2.0 ఇంటూ మ్యాథ్ అంటే పై డివైడ్ బై 360 డిగ్రీస్ అని క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. 45 ఇంటూ 2.0 ఇంటూ పై డివైడెడ్ బై 360 డిగ్రీస్ క్యాలిక్యులేట్ చేశా. వచ్చిన వాల్యూ ఏదో అది యాంగిల్లోకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు మనం ఫర్దర్గా యాంగిల్ అనే వేరియబుల్ని వాడుతున్నాం. కాస్ ఆఫ్ యాంగిల్ అంటే ఆ వచ్చిన ఫైండ్ అవుట్ చేసిన క్యాలిక్యులేషన్ చేసిన వచ్చిన వాల్యూ ఏదో కాస్ ఆఫ్లో పంపిస్తున్నా. సో యాజ్ ఈజ్గా ఆ వాల్యూని తీసుకుని ఈజ్ ఏమొస్తుంది, మ్యాథ్ డాట్ కాస్ ఆఫ్ యాంగిల్ చేసిన వచ్చిన అవుట్పుట్ వాల్యూ ఏందో వచ్చి నాకు డిస్ప్లే అవుతుందన్నమాట మనకి. సో నెంబర్ని కాస్ ఆఫ్ యాంగిల్ వాల్యూ ఏందో అది ఇక్కడ ఈ ప్లేస్లో డిస్ప్లే అవుతుంది. దాన్ని మనం క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ వచ్చి నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ సైన్ ఆఫ్ యాంగిల్ వాల్యూ ఏది ఉందో అది ఇక్కడ పంపిస్తున్నాం. దాన్ని క్యాలిక్యులేషన్ చేసిన వచ్చిన అవుట్పుట్ వాల్యూ వచ్చి నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడికి మనం కాస్ ఆఫ్ 90 డేస్ ఇక్కడ ఈ ప్లేస్లో ఇదే వాల్యూని పంపించాలని రూల్ ఏం లేదు. 90 డిగ్రీస్ అన్నా పెట్టుకో, 45 అని రాసుకు మన ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. వాల్యూ ఈజ్ ఈక్వల్ ప్రస్తుతం ఇక్కడ 0.707 అని పంపించానండి. ఒక వేరియబుల్కి వేరియబుల్ పేరు వాల్యూ మాట, దానికి వాల్యూ అసైన్ చేసాం 0.707 అని చెప్పి. ఇప్పుడు ఏ కాస్ ఆఫ్ వాల్యూ అని పంపించా అంటే ఏ కాస్ ఆఫ్ 0.707 అని పంపించాం. సో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన వాల్యూ ఉంది నాకు ఇక్కడ డిస్ప్లే చేయమని అర్థం. మ్యాథ్ ఏ కాస్ ఆఫ్ 0.707 అనే దాన్ని చేస్తే నాకు వచ్చిన వాల్యూ ఏదో వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఏ సైన్ ఆఫ్ 0.707 నేను పంపిస్తే నాకు క్యాలిక్యులేషన్ చేసిన వచ్చిన అవుట్పుట్ వాల్యూ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఏ ట్యాన్ ఆఫ్ వాల్యూని కనుక మనం పంపిస్తే ఆ క్యాలిక్యులేషన్ చేసిన వచ్చిన వాల్యూ వచ్చి నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ పవర్ ఆఫ్ 2, 2 అని చెప్పి అంటే నేను 2^2 చేయమని అర్థం. 2^2 క్యాలిక్యులేట్ చేస్తే మ్యాథ్ పవర్ ఆఫ్ 2, 2 చేసాం కాబట్టి నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే కనుక 2^2 2 2 సార్ 4 వచ్చి డిస్ప్లే అవుతుంది నాకు ఇక్కడ. ఈఎక్స్పీ ఆఫ్ 1.0 అని చెప్పాం. ఎక్స్పోనెన్షియల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి చెప్తుంది నాకు ఇక్కడ. ఈఎక్స్పీ ఆఫ్ 1.0 ఈజ్ ఎక్స్పోనెన్షియల్ చేసిన వాల్యూ ఏదో వచ్చి నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. లాగ్ ఆఫ్ 2.0 ఈజ్ అంటే నేను వాల్యూమ్ పంపించి 2.0 అనే వాల్యూమ్ పంపించా. మ్యాథ్ ఆఫ్ లాగ్ ఆఫ్ 2.0 చేసిన వాల్యూ వచ్చి నాకు అవుట్పుట్ ఏదో అది వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఈజ్ మ్యాథ్ డాట్ ఎస్క్యూఆర్టీ ఆఫ్ 25 అని చెప్పి పంపిస్తే నాకు అవుట్పుట్ 5 అనే వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుందండి ఇక్కడ. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఈజ్ 5 వచ్చి డిస్ప్లే అవుతుంది అన్నమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఈజ్ 5 వచ్చి డిస్ప్లే అవుతుంది నాకు. సీల్ ఆఫ్ 23.58 ఈజ్ ఏమని వస్తుందంటే కనుక సీల్ అంటే ఏమని చెప్పాం పైన వాల్యూ డిస్ప్లే అవుతుందని చెప్పి అంటే 24 వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది నాకు ఇక్కడ. 23.5కి నెక్స్ట్ వాల్యూ ఎవరున్నారో 24 కాబట్టి ఆ వాల్యూ వచ్చి నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. ఫ్లోర్ ఆఫ్ 23.58 ఈజ్ అని చెప్పాం అంటే ఫ్లోర్ వాల్యూ అంటే డౌన్ వాల్యూ అని చెప్పుకున్నాం ఇందాక మనం ఆల్రెడీ. 23 అనే వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుందండి ఇక్కడ. ఆర్ ఇంట్ అనేది ఏం చేస్తుంది, రౌండ్ ఇంట్ అని అర్థం. వీ కెన్ యూజ్ దిస్ ఫంక్షన్ టు క్యాలిక్యులేట్ ద రౌండ్ ఇంట్ వాల్యూ. సో రౌండ్ ఇంట్ వాల్యూ కాబట్టి సో ఈ నియరెస్ట్గా ఏది ఉందో చూసుకుంటాం అన్నమాట. సో మ్యాథ్ డాట్ రౌండ్ ఇంట్ ఆఫ్ 23.56 అనే వాల్యూని కనుక పంపించినట్టయితే రౌండ్ చేసి నాకు చెప్తుంది ఇంటిజర్ వాల్యూగా రౌండ్ చేస్తుంది. అంటే పాయింట్ వాల్యూస్ ఆర్ నాట్ అలౌడ్ హియర్. సో రౌండ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ ఏమొస్తుంది 24 వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది నాకు ఇక్కడ. రౌండ్ చేసేసామాట. ఎందుకు రౌండ్ చేసేసామంటే కనుక రౌండ్ ఇంట్ అన్నాను ఇంటిజర్లో మార్చమని చెప్తున్నాను. 23.5 అంటే యాక్చువల్గా వచ్చేసరికి నాకు 24 అవుతుంది. కానీ ఇక్కడ మనం ఇక్కడ రౌండ్ ఇంటిజర్గా మార్చమని చెప్తున్నాం. పాయింట్ వాల్యూస్ని అలో చేయొద్దని చెప్పాం కాబట్టి మనకు రౌండ్ ఇంటిజర్ వాల్యూ కింద మార్చేసి 24 అనే వాల్యూ వచ్చి డిస్ప్లే అయింది. రౌండ్ ఆఫ్ 23.58 ఈజ్ అని అన్నాం. ఇక్కడ రౌండ్ చేస్తున్నాం ఇంటిజర్ వాల్యూ అని చెప్పట్లా రౌండ్ చేస్తున్నాం కాబట్టి నాకు అక్కడ మ్యాథ్ రౌండ్ ఆఫ్ 23.58 అని అనగానే నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే 24.0 అనే వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది. ఇక్కడైతే రౌండ్ ఇంట్ అని చెప్పి ఇక్కడ రౌండ్ అని చెప్పాను. రెండింటికి తేడా ఏంటంటే ఇక్కడ పాయింట్ వాల్యూస్ని అలో చేయనివ్వదు, ఇక్కడ పాయింట్ వాల్యూస్ని అలో చేయనిస్తుంది. అబ్జల్యూట్ ఆఫ్ నెంబర్ ఈజ్ అని చెప్పాము. సో ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ని అలో చేయనివ్వదు కాబట్టి నాకు అవుట్పుట్ 23 అనే వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుందండి.
మ్యాక్సిమం ఆఫ్ 2 నెంబర్స్ అని చెప్పాం. ఇచ్చిన 2 నెంబర్స్ నుంచి పెద్ద వాల్యూ ఏందో చెప్తుందన్నమాట. మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ 23, 45 అనగానే నాకు ఇక్కడ ఉన్న వాటిల్లో నుంచి ఉన్న 2 నెంబర్స్ నుంచి పెద్ద వాల్యూ అంటే 45 కాబట్టి 45 వచ్చి డిస్ప్లే అవుతుంది ఇక్కడ. మినిమమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ అని చెప్పాం. మ్యాథ్ డాట్ మిన్ అని చెప్పాం. మిన్ అంటే కనుక ఉన్న 2 నెంబర్స్లో నుంచి లీస్ట్ వాల్యూ ఏందో చెప్పమని చెప్తున్నా. లీస్ట్ వాల్యూ వచ్చేసరికి 23 కాబట్టి చిన్న వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది. అదే 23 అనే వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది ఇక్కడ. ఈ విధంగా మనం చేసిన ప్రోగ్రామ్ చేసిన తర్వాత కంపైలేషన్ చేసినప్పుడు, కంపైలేషన్ చేస్తున్నాం అంటే ఏం చేస్తున్నాం, జావాసి స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ నేమ్ డాట్ జావా అని రాసాం. జావాసి అంటే మన ప్రోగ్రామ్ పేరు ఏమి ఇచ్చాం, యాక్చువల్గా ప్రోగ్రామ్ పేరు వచ్చేసరికి మ్యాథ్ క్లాస్. మ్యాథ్ క్లాస్ అని నేను ఎప్పుడు ఇస్తాను, మ్యాథ్ క్లాస్ అంటే ఇప్పుడు జావాసి మ్యాథ్ క్లాస్ డాట్ జావా అని అనగానే కంపైలేషన్ అవుతుందండి. కంపైలేషన్ అవుతుంది. కంపైలేషన్ తర్వాత ఎర్రర్స్ ఏం లేని పక్షంలో ఓ కొత్త ఫైల్ క్రియేట్ అవుతుంది. అదే డాట్ క్లాస్ ఫైల్, మ్యాథ్ క్లాస్ డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది. మ్యాథ్ క్లాస్ డాట్ క్లాస్ ఫైల్ అనే దాంట్లో బైట్ కోడ్ ఫైల్ ఉంటుంది. అది మెషిన్కి అర్థం అవుతుంది కాబట్టి మనం ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాం. ఇంటర్ప్రిటేషన్ జావా స్పేస్ మ్యాథ్ క్లాస్ అని రాసినట్టయితే ప్రోగ్రామ్ రన్ టైంలో ఎర్రర్స్ ఏమీ లేని పక్షంలో నాకు ఈ అవుట్పుట్ వచ్చి డిస్ప్లే అవుతుంది. జావా స్పేస్ మ్యాథ్ క్లాస్ అని రాసినట్టయితే రన్ టైంలో అంటే ప్రోగ్రామ్ లాజిక్ లోపల తప్పు ఏమి లేని పక్షంలో నాకు ఈ అవుట్పుట్ వచ్చి డిస్ప్లే అవుతుంది అన్నమాట. అదే అవుట్పుట్నే మనం ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే చేసాం. ఇందాక నేను system.println ద్వారా నేను ఏమేమి చూపించానో అవే వాల్యూసే మనకి ఇక్కడ 1 by 1 అవుట్పుట్ ప్రకారంగా మనకి డిస్ప్లే చేయడం జరిగింది. ఇదిగోండి 24 సీలింగ్ వాల్యూ వచ్చింది, ఫ్లోర్ వాల్యూ వచ్చింది, 6 ద్వారా వచ్చిన వాల్యూ ఏది ఉందో, రౌండ్ వాల్యూ చేసిన వాల్యూ ఉంది, అబ్సల్యూట్ వాల్యూ చేసాం, మ్యాక్సిమం ఉన్న వాటి నుంచి లిస్ట్ పెద్ద నెంబర్ అని క్యాలిక్యులేట్ చేసాం, లీస్ట్ వాల్యూ ఏందో క్యాలిక్యులేట్ చేసి చూపించాం. ఈ విధంగా మనం అవుట్పుట్ రన్ చేసిన అదే ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత అవుట్పుట్ ఏందో మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ అండి, సో ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే యూనిట్ 2లోకి ఎంటర్ అవుతున్నాం. యూనిట్ 2లో చాప్టర్ 5లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. యూనిట్ 2లో వచ్చేసరికి మనకి 3 కాన్సెప్ట్స్ ఉన్నాయండి. డెసిషన్ మేకింగ్ అండ్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్, రెండో కాన్సెప్ట్ సరికి లూపింగ్ స్టేట్మెంట్స్, మూడో కాన్సెప్ట్స్ క్లాసెస్ అని చెప్పి 3 చాప్టర్స్ ఉన్నాయన్నమాట. 3 చాప్టర్స్లో మనం ఇప్పుడు చాప్టర్ 5లో డిస్కస్ చేయబోతున్నాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ మన యూనిట్ 1లో 4 చాప్టర్స్ డిస్కస్ చేయడం అనేది అయిపోయింది. చాప్టర్ 1 నుంచి చాప్టర్ 4 దాకా యూనిట్ 1లో డిస్కస్ చేయడం జరిగింది. యూనిట్ 2లో చాప్టర్ 5 నుంచి 5, 6, 7 3 చాప్టర్స్ ఉంటాయి. దాంట్లో ఇవాళ చాప్టర్ 5 అనే దాన్ని డిస్కస్ చేస్తున్నాం. చాప్టర్ 5లో డెసిషన్ మేకింగ్ అండ్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అనే టాపిక్ని మనం డిస్కస్ చేస్తున్నాం ఇవాళ. డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే డెసిషన్ ఈజ్ నథింగ్ బట్ కండిషన్ అని అర్థం. డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అన్నప్పుడు మనం కండిషన్స్ అంటాం. కండిషన్స్ అంటే ఏంటంటే అన్నాం, ఇక్కడ కండిషన్స్ రాసేది ఎవరు, యూజరే రాస్తున్నాడు. కండిషన్ చెప్పిన ప్రకారంగా మనకు అవుట్పుట్ వస్తుంది. కండిషన్ కనుక ట్రూ అయితే అవుట్పుట్ వస్తుంది, కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్ అది వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ అని ఉన్నాయండి. కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే కంట్రోలింగ్ చేసేది ఎవరంటే ఇక్కడ యూజరే చేస్తున్నాడు. సో దాన్ని మనం యాక్చువల్గా డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి చెప్తున్నాం. డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనే దాంట్లో జావాకు వచ్చేసరికి జావాలో 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఇఫ్ స్టేట్మెంట్స్, స్విచ్ కేసెస్, కండిషనల్ ఆపరేటర్స్ అని చెప్పి 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే ఇక్కడ ఇంతకీ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్లో ఎలా జరుగుతుంది, ప్రోగ్రామ్ ఏ విధంగా ఎగ్జిక్యూషన్ జరుగుతుందంటే కనుక జావా సపోర్ట్ సెవరల్ స్ట్రక్చర్స్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ద స్టేట్మెంట్స్ ఆఫ్ కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్. కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే ఏ విధంగా అవుట్పుట్ రావాలి, ఏ విధంగా అవుట్పుట్ రాకూడదు, ఏది కండిషన్ ట్రూ అయితే అవుట్పుట్ రావాలి, ఏ కండిషన్ ట్రూ కాని పక్షంలో అవుట్పుట్ ఏది రావాలి అనేదాన్ని మనం రాసిన కండిషన్ బట్టే బేస్ అయ్యి ఉంటుంది. అలా చెప్పే వాటినే డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటాము. వాటిని మనం 3 రకాలుగా డివైడ్ చేసాము. దాంట్లో మొట్టమొదటిది ఇఫ్ స్టేట్మెంట్స్. ఇఫ్ స్టేట్మెంట్స్ని మనం మళ్ళీ 4 రకాలుగా డివైడ్ చేసుకున్నాము. సింపుల్ ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, లాడర్ ఇఫ్ అని చెప్పి 4 టైప్స్గా డివైడ్ చేసుకున్నాము. సో ఇప్పుడు యాక్చువల్గా డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ని 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్స్, స్విచ్ స్టేట్మెంట్స్, కండిషనల్ ఆపరేటర్ స్టేట్మెంట్స్ అనేదాన్ని చూడబోతున్నాం. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. మనం ఇఫ్ స్టేట్మెంట్స్ అండి. ఇఫ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, కండిషన్ కనుక ట్రూ అయితే అవుట్పుట్ వస్తుంది, కండిషన్ కనుక ట్రూ కాని పక్షంలో అవుట్పుట్ రాదు. కండిషన్స్ మీదే బేస్ అయి ఉంటుంది. ఏ కండిషన్ సాటిస్ఫై అయితే ఏ కండిషన్ అవుట్పుట్ రావాలి, ఏ కండిషన్ సాటిస్ఫై అయిపోతే ఏ అవుట్పుట్ రాకూడదు అనేదాన్ని మనం రాసిన కండిషన్స్ బట్టే మనకి రాయడం అనేది జరుగుతుంది. మనం రాసే కండిషన్స్ బట్టే ఏ అవుట్పుట్ రావాలి, ఏ అవుట్పుట్ రాకూడదని నిర్ణయం జరుగుతుంది అన్నమాట. సో వాటినే మనం ఇక్కడ 4 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. సింపుల్ ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ లాడర్ అని చెప్పి 4 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది.
సో ఇప్పుడు వీటిని వన్ బై వన్ డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇఫ్ స్టేట్మెంట్స్లో ఉన్నాం. ఇఫ్ స్టేట్మెంట్స్లో 4 టైప్స్ని వన్ బై వన్ డిస్కస్ చేయబోతున్నాం. ఇఫ్ స్టేట్మెంట్స్లో మొట్టమొదటిది అని చెప్పాను సింపుల్ ఇఫ్ అని చెప్పాను. సింపుల్ ఇఫ్ యొక్క రూల్ ఏంటి, సింపుల్ ఇఫ్ అనేది అసలు ఎలా రాయాలన్నట్టయితే ఇచ్చిన టాస్క్ బట్టి ఎన్ని కండిషన్స్ అన్నా రావచ్చు. ఒక కండిషన్కి ఒక కండిషన్కి సంబంధం ఉండదు, ఏదో కండిషన్ మాత్రం ట్రూ అవుతుంది. అలాంటి దాన్నే సింపుల్ ఇఫ్ అంటాము. మనకిచ్చిన టాస్క్ అన్నా ప్రోగ్రామ్ అన్నా ప్రాబ్లం అన్నా ఒకటే. మనం ఇచ్చిన టాస్క్ ఏది ఉందో ఆ టాస్క్ బట్టి ఎన్ని కండిషన్స్ వస్తాయని చెప్పి మనం ముందరే చెప్పచ్చు. ఇచ్చిన టాస్క్ బట్టి ఎన్ని కండిషన్స్ వస్తాయో ముందరే చెప్పొచ్చు. ఆ కండిషన్స్ బట్టి మన ప్రోగ్రామ్ రాయడం జరుగుతుంది. ఏ కండిషన్ నీకు ట్రూ అవుతుందో అవుట్పుట్ వస్తుంది. కండిషన్ 1 కనుక ట్రూ కాని పక్షంలో కండిషన్ 2లోకి వెళ్తా, కండిషన్ 2 కనుక ట్రూ కాని పక్షంలో కండిషన్ 3లోకి వెళ్తా. ఏదో కండిషన్ మాత్రం సాటిస్ఫై అయి తీరాల్సిందే. దాన్నే సింపుల్ ఇఫ్ అంటాం. వెన్ ఓన్లీ వన్ కండిషన్ అక్కర్స్ ద స్టేట్మెంట్ ద సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్. ఒక కండిషనే రాస్తామని చెప్తున్నాం. సో నాకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈజ్ పాజిటివ్ కామ నెగిటివ్ ఆర్ 0 అని చెప్పి అనుకోండి. ఇచ్చిన టాస్క్ బట్టి నీకు ఎన్ని కండిషన్స్ వస్తున్నాయని అర్థమవుతుంది? 3 కండిషన్స్. ఒక కండిషన్కి ఒక కండిషన్ సంబంధం లేకుండా 3 కండిషన్స్ రాస్తున్నాం. మొదటి కండిషనే ట్రూ అయిందనుకోండి, రెండో కండిషన్లోకి వెళ్ళాల్సిన అవసరం లే. మొదటి కండిషన్ ట్రూ కాని పక్షంలో రెండో కండిషన్లోకి వెళ్తా. రెండో కండిషన్ ట్రూ అయితే రెండో కండిషన్ ట్రూ అయితే మూడో కండిషన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. రెండో కండిషన్ ట్రూ కాని పక్షంలో మూడో కండిషన్లోకి వెళ్తా. సో ఇచ్చిన టాస్క్ బట్టి ఎన్ని కండిషన్స్ అన్నా రావచ్చు. కండిషన్ ఏది ట్రూ అయిందో అది అవుట్పుట్ వస్తుంది. మిగతా కండిషన్స్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం సింటాక్స్ రాసాం. ఇఫ్ కండిషన్ చెక్ చేస్తున్నాం, కండిషన్ కనుక ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్ వస్తుంది. ఇది కాని పక్షంలో ఇలాంటిది ఇంకో కండిషన్ రాసుకుంటాం. మళ్ళీ ఫ్లో చార్ట్, దీన్ని బేస్ చేసుకుని ఫ్లో చార్ట్ డ్రా చేస్తున్నాం. దీన్నే మనం యాక్చువల్గా రాంబస్ సింబల్తో రిప్రజెంట్ చేస్తామని చెప్పుకున్నాం. రాంబస్ సింబల్లో మన కండిషన్ రాయడం జరుగుతుంది. ఎప్పుడు కూడా రాంబస్ సింబల్లో కండిషన్ రాయడం జరుగుతుంది. కండిషన్ కనుక ట్రూ అయితే ఫ్లో చార్ట్ అన్నమాట. ఫ్లో చార్ట్ అంటే డయాగ్రమెటిక్గా రిప్రజెంట్ చేసి చూపిస్తున్నాం. మన ఇచ్చిన ప్రోగ్రామ్ని డయాగ్రమెటిక్గా రిప్రజెంట్ చేసి చూపిస్తున్నాం. దాన్నే ఫ్లో చార్ట్ అంటాం. సో ఫ్లో చార్ట్లో కండిషన్ కనుక ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్ వచ్చి డిస్ప్లే అవుతుంది. కండిషన్ కనుక ఫెయిల్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్ ఏందో డిస్ప్లే. అంటే ఫాల్స్ అంటే ఏంటంటే ఇట్లాంటి కండిషన్ ఇంకోటి ఎత్తుక్కుంటుంది మాట. ఇక్కడ ఈ కండిషన్ ట్రూ అయితే ఈ ట్రూ స్టేట్మెంట్ వస్తుంది. ఇది కాని పక్షంలో ఇటు బయటికి వచ్చేస్తున్నాం. బయటకు వస్తున్నాం అంటే ఇలాంటి కండిషన్ ఇంకోటి రాస్తున్నాం అని అర్థం. సో దీన్ని ఇప్పుడు సింపుల్ ఇఫ్ బేస్ చేసుకుని మనం ప్రోగ్రామ్ చూడబోతున్నాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈజ్ పాజిటివ్ కామ నెగిటివ్ ఆర్ 0 బై యూజింగ్ సింపుల్ ఇఫ్ అని అన్నా అండి. సింపుల్ ఇఫ్ అనే కండిషన్ ఆధారంగా మనం పాజిటివా నెగిటివా 0నా చెక్ చేయమని చెప్తున్నా. సో అండ్ ఇక్కడ మనకి డైరెక్ట్గా వాల్యూ ఇవ్వట్లా, రన్ టైంలో వాల్యూ ఇద్దాం అనుకుంటున్నా. రన్ టైంలో వాల్యూ ఇవ్వాలన్నట్టయితే మనం ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్ వాడుతున్నాం అండి. ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్ అంటే కనుక మనం డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అనే క్లాస్ని వాడుకోవచ్చు. ఐఓ అనే ప్యాకేజీలో డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అనేది వన్ ఆఫ్ ద క్లాస్. రన్ టైంలో వాల్యూస్ రీడ్ చేద్దాం అనుకుంటున్నాం. డైరెక్ట్గా వేరియబుల్కి వాల్యూ అసైన్ చేయకుండా రన్ టైంలో వాల్యూ రీడ్ చేయాలంటే మనం డేటా ఇన్పుట్ స్ట్రీమ్ వాడుకోవాలి. ఎందుకంటే దాంట్లో వన్ ఆఫ్ ద మెథడ్ రీడ్ లైన్ మెథడ్ కాబట్టి. సో ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్ అని చెప్పా. ఐఓ అనే ప్యాకేజ్ మన దగ్గరికి వస్తుంది. ఐఓ అనే ప్యాకేజీలో వన్ ఆఫ్ ద క్లాస్ డేటా ఇన్పుట్ స్ట్రీమ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ స్ట్రింగ్ యాడ్జెస్ అని చెప్పాం. ఇదే మెయిన్ ప్రోగ్రామ్. మెయిన్ ప్రోగ్రామ్ పక్కన మనకు కంపల్సరీ త్రోస్ ఐఓ ఎక్సెప్షన్ అని రాయాలి. ఎందుకంటే మనకు మన ప్రోగ్రాంలో ఇన్పుట్ సంబంధించిన ఎర్రర్ కానీ అవుట్పుట్ సంబంధించిన ఎర్రర్ కానీ ఏదన్నా వస్తే రైజ్ అవ్వమని చెప్పడానికి ఇది రాసామన్నమాట. ఏ ప్రోగ్రాంలో మనం డేటా ఇన్పుట్ స్ట్రీమ్ న్యూ డేటా ఇన్పుట్ స్ట్రీమ్ వాడతామో ఆ ప్రోగ్రాంలో ఖచ్చితంగా పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ పక్కన త్రోస్ ఐఓ ఎక్సెప్షన్ రాసి తీరాలి. త్రోస్ ఐఓ ఎక్సెప్షన్ అంటే కనుక ఇన్పుట్ అవుట్పుట్ సంబంధించిన ఎర్రర్ ఏమైనా ఉన్నట్టయితే రైజ్ అవ్వమని అర్థము. సో ప్రోగ్రామ్ రన్ చేసాం. రన్ చేయగానే ఇంటర్ప్రిటేషన్ చేశాను. జావా స్పేస్ సింపుల్ ఇఫ్ అని చెప్పా. సింపుల్ ఇఫ్ జావా స్పేస్ సింపుల్ ఇఫ్ అని రాశానండి. ఇంటర్ప్రిటేషన్ జరుగుతుంది. ఇంటర్ప్రిటేషన్ చేసిన తర్వాత నాకు ఏమొస్తుంది? ఎంటర్ ఎన్ వాల్యూ అని వస్తుంది. ఎంటర్ ఎన్ వాల్యూ అని అనగానే నేను ఇండాట్ రీడ్ లైన్ ద్వారా వాల్యూ ఇస్తున్నా. ఇండాట్ రీడ్ లైన్ ద్వారా ప్రస్తుతం 12 అనే వాల్యూ ఇచ్చాను అనుకోండి. 12 అనే వాల్యూ ఇచ్చా. 12 అనే వాల్యూని ఇంటిజర్లో మార్చుకుంటుంది. ఇంటిజర్ డాట్ పార్సెంట్ అనేది ఏం చేస్తుందంటే ఒకవేళ మనం పాయింట్ వాల్యూలో ఇస్తామేమో దాని ఇంటిజర్లో బలవంతంగా మార్చుకుంటుంది. ఇంటిజర్లో మార్చుకున్న వాల్యూని ఎన్లో ప్లేస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ అంటే ఎవరు? 12. 0 ఇక్కడ కండిషన్ చెక్ చేస్తున్నాం. సింపుల్ ఇఫ్ ప్రకారంగా మనం కండిషన్ చెక్ చేస్తున్నాం. 12 ఈజ్ గ్రేటర్ దాన్ 0 కనుక అయింది. కండిషన్ కనుక ట్రూ అయినట్టయితే ఏమొస్తుంది? పాజిటివ్ నెంబర్ అని చెప్పి 12 వచ్చి డిస్ప్లే అవుతుంది ఇక్కడ. ఒకవేళ మనం ఇచ్చిన వాల్యూ -12 అని ఇచ్చాను అనుకోండి, కండిషన్ ఫాల్స్ అవుతుంది. అప్పుడు కండిషన్ ఫాల్స్ అయితే ఎక్కడికి వెళ్తాం? ఇట్లాంటి కండిషన్ ఇంకోటి ఉంటుంది, దాని దగ్గరికి వెళ్తాం అన్నమాట.
మొదటి కండిషన్ అంటే ఇప్పుడు నేను ఇచ్చిన టాస్క్ బట్టి ఎన్ని కండిషన్స్ వస్తాయని చెప్పుకున్నాం, 3 కండిషన్స్ వస్తాయండి. ఇఫ్ n ఈజ్ గ్రేటర్ దాన్ 0 కనుక అయినట్టయితే పాజిటివ్ నెంబర్ ఏది ఉందో అది వచ్చి డిస్ప్లే అవుతుంది, పాజిటివ్ నెంబర్ వచ్చి డిస్ప్లే అవుతుంది అన్నమాట. అదే నేను నెగిటివ్ వాల్యూ ఇచ్చాను అనుకోండి, ఏమొస్తుంది, ఇది కండిషన్ ఫెయిల్ అయినట్టు లెక్క. కండిషన్ ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా మనం ఎక్కడికి వెళ్తాం, రెండో కండిషన్లోకి వెళ్తాం. రెండో కండిషన్లోకి వచ్చాం. ఇఫ్ n ఈజ్ లెస్ దాన్ 0 అని అన్నాం, అంటే నేను ఇచ్చింది ఎంత, -12 అని చెప్పాము. సో -12 కాబట్టి మొదటి కండిషన్ ఫెయిల్ అయింది. రెండో కండిషన్లోకి వచ్చాం. రెండో కండిషన్లో n లెస్ దాన్ 0 అని అన్నాం, అంటే 0 కంటే -12 అనేది చిన్నది. సో అందుకని నెగిటివ్ నెంబర్ అని చెప్పి ఈ -12 వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ నేను n అనేది 12 ఇవ్వాలా -12 ఇవ్వలేదు అనుకోండి, ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. అంటే n అనే వాల్యూ నేనేమి ఇచ్చాను, 0 ఇచ్చాను అనుకోండి. n వాల్యూ నేను కనుక 0 కనుక ఇచ్చినట్టయితే, ఎంటర్ n వాల్యూ అన్నప్పుడు n వాల్యూ నేను కనుక 0 కనుక ఇచ్చినట్టయితే మొదటి కండిషన్ చెక్ చేసింది, n గ్రేటర్ దాన్ 0 అయింది, అయ్యిందా అవ్వలేదు. రెండో కండిషన్ చెక్ చేసింది, n లెస్ దాన్ 0 అయిందా అవ్వలేదు. సో n ఈజ్ ఈక్వల్ 0 అయిందా అని చెక్ చేస్తుంది. ఎందుకంటే మనం ఇచ్చిన టాస్క్ బట్టి 3 కండిషన్స్ రాయాలని అర్థమైంది. ఒక కండిషన్కి ఒక కండిషన్ సంబంధం లేదు, ఏదో కండిషన్ మాత్రం ట్రూ అవుతుంది. సో కండిషన్ సంబంధం లేదు. మొదటి కండిషన్ ట్రూ అయితే రెండు కండిషన్స్కి రావాల్సిన అవసరం లే. మొదటి కండిషన్ ట్రూ కాని పక్షంలోనే రెండో కండిషన్లోకి ఎంటర్ అవుతా, రెండో కండిషన్ కూడా ట్రూ కాని పక్షంలో మూడో కండిషన్లోకి ఎంటర్ అవుతా. ఇప్పుడు n వాల్యూ నువ్వు 0 ఇచ్చాను అనుకోండి, n 0 ఇక్కడ 0 రెండు ట్రూ అయినాయి కాబట్టి నాకు 0 అని చెప్పి 0 వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది ఇక్కడ. సో అందుకని సింపుల్ ఇఫ్ అనేది ఏం చేస్తుందంటే, ఇచ్చిన టాస్క్ బట్టి మనం ఎన్ని కండిషన్స్ చెప్పి ముందరే మనం చెప్పచ్చు. ఒక కండిషన్కి ఒక కండిషన్ సంబంధం లేకుండా కండిషన్స్ రాస్తాము. ఏ కండిషన్ ట్రూ అవుతుందో అవుట్పుట్ వస్తుంది మాట నాకు. అది మొదటి కండిషన్ ట్రూ కాని పక్షంలో రెండో కండిషన్లో జోలికి వెళ్ళాల్సిన అవసరం, మిగతా కండిషన్ చెక్ చేయాల్సిన అవసరమే లేదు. మొదటి కండిషన్ ట్రూ కాని పక్షంలోనే రెండో కండిషన్లో చెక్ చేస్తాం. రెండో కండిషన్ ట్రూ అయిందనుకోండి, మిగతా కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. అలా కంటిన్యూస్ అని వెళ్తాం అన్నమాట. దాన్నే సింపుల్ ఇఫ్ అంటామండి. ఇప్పుడు వెళ్తున్నాం యాక్చువల్గా ఇఫ్ స్టేట్మెంట్స్లో. మొట్టమొదటి సింపుల్ ఇఫ్ అని చెప్పుకున్నాం, రెండోది ఇఫ్ ఎల్స్ అండి. ఇఫ్ ఎల్స్ అంటే ఏంటంటే నన్ను ఇక్కడ కండిషన్ కనుక ట్రూ అయితే అవుట్పుట్ వస్తుంది, కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఎల్స్లో ఏది ఉందో అవుట్పుట్ అది వచ్చి డిస్ప్లే అవుతుంది. అంటే ఇక్కడ ఇఫ్ ఎల్స్లో ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయంటే కనుక 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే ట్రూ అన్న అవ్వాలి, లేకపోతే ఫాల్స్ అన్న అవ్వాలి. ఇచ్చిన టాస్క్ బట్టి మనకి ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయంటే కనుక 2 పాసిబిలిటీస్ వస్తాయండి. అయితే ట్రూ స్టేట్మెంట్ అన్నా రావచ్చు, లేకపోతే ఫాల్స్ స్టేట్మెంట్ అన్నా వచ్చి డిస్ప్లే అవ్వచ్చు. ఇచ్చిన కండిషన్స్ బట్టి మనకి మనకి ఇచ్చిన టాస్క్ బట్టి మనకి ఇక్కడ 2 పాసిబిలిటీస్ మాత్రమే రావాలి, ఇంకా వేరే పాసిబిలిటీ లేదు ఇక్కడ. అయితే కండిషన్ ట్రూ అన్న అవ్వాలి, లేకపోతే ఫాల్స్ అన్న అవ్వాలి. అలాంటి దాన్నే ఇఫ్ ఎల్స్ అంటాము. ఇదిగోండి సింటాక్స్ తీసుకున్నా, ఇఫ్ కండిషన్ అనేది తీసుకున్నా, కండిషన్ కనుక ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్ వచ్చి డిస్ప్లే అవుతుంది. ఎల్స్ కాని పక్షంలో అంటే ఇది కనుక సాటిస్ఫై అవ్వకపోతే ఎల్స్లోకి వచ్చేస్తుంది అనమాట. ఎల్స్లో ఏముందంటే ఫాల్స్ స్టేట్మెంట్ వచ్చి డిస్ప్లే అవుతుంది ఇక్కడ. కండిషన్ కనుక ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్ వచ్చి డిస్ప్లే అవుతుంది, కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్ వచ్చి డిస్ప్లే అవుతుంది. అయితే ఇదన్నా అవ్వాలి, లేకపోతే ఇదన్నా అవ్వాలి. దీన్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు ఫ్లో చార్ట్ చెప్పుకున్నాం. ఇక్కడ కండిషన్ కనుక ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్ వచ్చి డిస్ప్లే అవుతుంది, కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్ వచ్చి డిస్ప్లే అవుతుంది. ఫాల్స్ అయితే అంటే ఎక్కడికి వెళ్తాం, ఎల్స్లోకి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం, ఎల్స్లోకి వెళ్తాం. ఎల్స్లోకి వచ్చి ఫాల్స్ స్టేట్మెంట్ ఏందో వచ్చి డిస్ప్లే చేయడం జరుగుతుంది. అంటే 2 పాసిబిలిటీస్ మాత్రమే ఉన్నాయి. సో దీని మీద ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడబోతున్నాం మనం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్ బై యూజింగ్ ఇఫ్ ఎల్స్ అని చెప్పుకున్నామండి. అంటే మనం ఇచ్చిన నెంబర్ అనేది ఈవెనా ఆడా చెక్ చేయమని చెప్తున్నాం అన్నమాట. ఇచ్చిన నెంబర్ అనేది ఈవెనా ఆడా చెక్ చేసే దాని మీద ప్రోగ్రామ్ రాస్తున్నాం అన్నమాట. సో ఇదిగోండి మనం మన ప్రోగ్రాంలో డైరెక్ట్గా వాల్యూ ఇవ్వట్లా, వాల్యూ ఇవ్వకుండా రన్ టైంలో వాల్యూ ఇద్దామని అనుకుంటున్నాం. రన్ టైంలో వాల్యూ ఇవ్వాలంటే 2 పద్ధతుల్లో వెళ్ళొచ్చు. అయితే డేటా ఇన్పుట్ స్ట్రీమ్ ద్వారా వెళ్ళొచ్చు, లేకపోతే స్కానర్ ద్వారా వెళ్ళొచ్చు. సో ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ డేటా ఇన్పుట్ స్ట్రీమ్ ద్వారా వెళ్తున్నా. డేటా ఇన్పుట్ స్ట్రీమ్ ద్వారా నా ప్రోగ్రాంలో వాడుతున్నట్టయితే పైన మనము ఇంపోర్ట్ java.io.star వాడాలి. ఇంపోర్ట్ java.io.star వాడుతున్నప్పుడు ఐబో అనేది ప్యాకేజ్, ఐబో అనే ప్యాకేజ్ తెచ్చుకున్నప్పుడు దాంట్లో ఉన్న ఐబో అనే ప్యాకేజ్లో వన్ ఆఫ్ ద క్లాస్ డేటా ఇన్పుట్ స్ట్రీమ్. డేటా ఇన్పుట్ స్ట్రీమ్లో వన్ ఆఫ్ ద మెథడ్ రీడ్ లైన్. ఈ రీడ్ లైన్ అనే మెథడ్ నేను నా ప్రోగ్రాంలో వాడాలి అన్నట్టయితే డేటా ఇన్పుట్ స్ట్రీమ్ని పిలవాలి. డేటా ఇన్పుట్ స్ట్రీమ్ని పిలవాలంటే ఐబో అనే ప్యాకేజీని పిలవాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మెయిన్ ప్రోగ్రాంలోకి వచ్చాం. నా ప్రోగ్రామ్ పేరు ఇఫ్ ఎల్స్. ఏ క్లాస్లో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ యాడ్ చేసి ఉంటుంది, అదే మెయిన్ ప్రోగ్రామ్. త్రోస్ ఐబో ఎక్సెప్షన్ కంపల్సరీ రాయాలి. ఏ క్లాస్లో మనం డేటా ఇన్పుట్ స్ట్రీమ్ వాడుతున్నామో ఐబో అనే ప్యాకేజ్ మన ప్రోగ్రాంలో వాడుతున్నట్టయితే కంపల్సరీ త్రోస్ ఐబో ఎక్సెప్షన్ రాసి తీరాలి.
ఇన్పుట్ సంబంధించిన ఎర్ర కానీ అవుట్పుట్ సంబంధించిన కానీ ఎర్ర ఏమైనా వచ్చినట్టయితే మనం ఐఓ ఎక్సెప్షన్ ద్వారా చూపిస్తాం, త్రోస్ ఐఓ ఎక్సెప్షన్ ద్వారా చెప్తాము. డేటా ఇన్పుట్ స్ట్రీమ్ ఇన్ ఈజ్ ఈక్వల్ న్యూ డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అని చెప్పాం. సో డేటా ఇన్పుట్ స్ట్రీమ్ రాసాం. సిస్టమ్ డాట్ ఇన్ అంటే ఇన్పుట్ తీసుకోమని అర్థం. ఇన్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్, డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అనేది క్లాసు, న్యూ అనేది మెమరీ క్రియేట్ చేసింది, పక్కన డేటా ఇన్పుట్ స్ట్రీమ్ సిస్టమ్ డాట్ ఇన్ అనేది దాన్ని పారామీటర్ కన్స్ట్రక్టర్ అంటాము. సో ప్రోగ్రామ్ రన్ చేయగానే అంటే జావాసి ఇఫెల్స్ డాట్ జావా అని అనగానే కంపైలేషన్ జరుగుతుంది. కంపైలేషన్ జరిగినప్పుడు ఎర్రర్స్ ఏమైనా ఉన్న సింటాక్స్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నట్టయితే బయటపడతాయి. సింటాక్స్ ఎర్రర్స్ ఏమి లేకపోతే డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది. డాట్ క్లాస్ ఫైల్ అంటే ఎలా క్రియేట్ అవుతుంది? ఇఫ్ ఎల్స్ డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఇఫ్ ఎల్స్ డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది. డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? జావా స్పేస్ ఇఫ్ ఎల్స్ కనుక అన్నట్టయితే, ఇఫ్ ఎల్స్ అంటే ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇఫ్ ఎల్స్ డాట్ క్లాస్ ఫైల్ అది మెషిన్కి అర్థం కాదు కాబట్టి దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేసాం. ఇక్కడ జావా స్పేస్ ఇఫ్ ఎల్స్ అని రాసాం. జావా స్పేస్ అని ఇఫ్ ఎల్స్ అని రాయగానే మనకి ఎంటర్ ఎన్ వాల్యూ అని వస్తుంది. ఎంటర్ ఎన్ వాల్యూ అనగా నేను ఎన్ వాల్యూ ఇస్తున్నా. నేను ఇప్పుడు ఎన్ వాల్యూ నేను 6 ఇచ్చాను అనుకోండి. ఎంటర్ ఎన్ వాల్యూ అన్నప్పుడు నేను 6 అనే వాల్యూ ఇచ్చా. 6 అనే వాల్యూ ఇంటిజర్లో మార్చి ఎన్ అనే వేరియబుల్లో కూర్చోబెట్టింది. ఎన్ అంటే ఇప్పుడు 6 అని అర్థం. ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తున్నా. ఇఫ్ 6 mod 2 ఈజ్ ఈక్వల్ 0 అయిందా అని చేస్తున్నాం. 6ని తీసుకున్నా, 6ని mod 2తో చేస్తున్నా, అంటే డివైడ్ చేస్తున్నా. 2 3 6 వచ్చింది. నాకు రిమైండర్ 0 వచ్చింది. అంటే కండిషన్ ట్రూ అయింది. కండిషన్ కనుక ట్రూ అయితే ఏమొస్తుంది? ఈవెన్ నెంబర్ అని చెప్పి 6 వచ్చి డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మనం 6 ఇవ్వకుండా నేను కనుక 7 ఇచ్చాను అనుకోండి, 7 mod 2 చెక్ చేసాం. నాకు అప్పుడు 7 అనేదాన్ని తీసుకున్నా. 7ని నేను మాడ్యులర్ చేతితో చేస్తున్నమాట. 2 3 6 అని చెప్పాం. నాకు రిమైండర్ ఏమొచ్చింది? 1 వచ్చింది. 1 వచ్చింది కాబట్టి ఇది కండిషన్ ఫెయిల్ అయినట్టు లెక్క. కండిషన్ ఫెయిల్ అయినట్టు. వెంటనే ఎల్స్ బ్లాక్లోకి వస్తా. ఎల్స్ బ్లాక్లోకి ఏమొస్తుంది? ఆడ్ నెంబర్ 7 వచ్చి డిస్ప్లే అవుతుంది నాకు. అయితే కండిషన్ ఇఫ్ కండిషన్ అన్నా అయి ఉండాలి, లేకపోతే ఎల్స్ పార్ట్ అన్నా అయి ఉండాలి. 2 పాసిబిలిటీస్ మాత్రమే అయి ఉండాలి. అయితే ఈవెన్ అన్నా అయి ఉండాలి, లేకపోతే ఆడ్ అన్నా అయి ఉండాలి. ఈవెన్ అన్నీ చెక్ చేయడం ఎలా చేయాలంటే కనుక నెంబర్ని mod 2తో చేసినట్టయితే రిమైండర్ కనుక 0 కనుక వచ్చినట్టయితే అది ఈవెన్ నెంబర్ అవుతుంది. నెంబర్ని mod 2తో చెక్ చేసినప్పుడు రిమైండర్ 0 కాకుండా 1 కనుక వచ్చినట్టయితే అది ఎల్స్లోకి వెళ్ళిపోయి ఆటోమేటిక్గా ఎల్స్లో ఆడ్ నెంబర్ అని చెప్పి ఆ నెంబర్ వచ్చి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ దీన్నే ఇఫ్ ఎల్స్ అంటాము. ఇక్కడ పాసిబిలిటీస్ 2 పాసిబిలిటీస్ మాత్రమే ఉంటాయి. అయితే ట్రూ అన్న అవ్వాలి, లేకపోతే ఫాల్స్ అన్న అవ్వాలి. దాన్నే ఇఫ్ ఎల్స్ అంటాము. ఇఫ్ కండిషన్ కనుక ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్ వస్తుంది. ఎల్స్ కాని పక్షంలో ఫాల్స్ స్టేట్మెంట్ ఏందో అది వస్తుంది. దీన్ని ఇదే ప్రోగ్రామ్ని మనం ఏం చేస్తున్నాం అంటే కనుక సో ఇక్కడ మనం ఈసారి మనం ఐఓ అనే ప్యాకేజీని వాడకుండా యూటిల్ అనే ప్యాకేజీని వాడుతున్నామండి. యూటిల్ అనే ప్యాకేజ్ బేస్ చేసుకుని ఒక ప్రోగ్రామ్ చెప్తున్నమాట. ఇఫెల్స్ అనే దాని కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఇఫెల్స్ అనే కాన్సెప్ట్ని ఆధారంగానే మనం ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే కనుక ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు యాక్సెప్ట్ 3 సబ్జెక్ట్ మార్క్స్ అండ్ చెక్ వెదర్ ఇట్ ఈస్ పాస్ ఆర్ ఫెయిల్. మనం ఇచ్చిన 3 సబ్జెక్ట్ మార్క్స్ ఇచ్చిన వాటిని పాస్ ఆర్ ఫెయిలా చెక్ చేయమని చెప్తున్నా. కానీ ఈసారి మనం జావా డాట్ ఐఓ అనే ప్యాకేజీని పిలవట్ల, జావా డాట్ యూటిల్ అనే ప్యాకేజీని వాడుతున్నాం. జావా డాట్ యూటిల్ ప్యాకేజ్ వాడుతున్నప్పుడు మన క్లాసులో మన ప్రోగ్రాంలో స్కానర్ అనే క్లాస్ని వాడాలి. మెయిన్ ప్రోగ్రాంలోకి వచ్చాం. పక్కన త్రోస్ ఐఓ ఎక్సెప్షన్ అని రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ యూటిల్ అనే ప్యాకేజ్ వాడేటప్పుడు డైరెక్ట్గా మనము పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ స్ట్రింగ్ యాడ్ చేసి అని రాస్తే చాలు. స్కానర్ ఇన్ ఈజ్ ఈక్వల్ న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్ అని చెప్పాము. స్కానర్ అనేది వన్ ఆఫ్ ద క్లాస్. స్కానర్ దేంట్లో ఉందంటే కనుక యూటిల్ అనే ప్యాకేజీలో ఉంది. అందుకనే మనం ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ అని చెప్పాం. అప్పుడు స్కానర్ మన క్లాస్లో మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఎంటర్ 3 సబ్జెక్ట్ మార్క్స్ అని అన్నామండి. సో ఇక్కడ ఇన్ అనేది ఇక్కడ ఇన్పుట్, స్కానర్ అనేది క్లాసు, ఇన్ అనేది ఆబ్జెక్టు, న్యూ అనేది మెమరీ క్రియేట్ చేసాం. స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్ అనే దాన్ని పారామీటర్ కన్స్ట్రక్టర్ అంటాము. సో ఇక్కడ ఇన్ ద్వారా నేను ఇదిగో ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఇన్ కాబట్టి ఇన్ డాట్ నెక్స్ట్ ఇంట్ అనే దాన్ని పిలుస్తున్నా. నెక్స్ట్ ఇంట్ అనేది స్కానర్లో వన్ ఆఫ్ ద మెథడ్. నెక్స్ట్ ఇంట్, నెక్స్ట్ ఫ్లోట్, నెక్స్ట్ లాంగ్, నెక్స్ట్ డబల్, నెక్స్ట్ బైట్, నెక్స్ట్ షార్ట్ అని చెప్పి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయండి. ఎందులో ఉన్నాయి? స్కానర్ అనే క్లాసులో ఉన్నాయి. స్కానర్ అనే క్లాసులో ఉన్న మెథడ్స్ మన ప్రోగ్రాంలో వాడుతున్నాం అన్నమాట. మనం ఆ మెథడ్స్ వాడుతున్నప్పుడు స్కానర్ అనే క్లాస్ని పిలవాలి. స్కానర్ అనే క్లాస్ వాడుతున్నప్పుడు యూటిల్ అనే ప్యాకేజీని పిలవాలి. సో ఇప్పుడు ఇన్ డాట్ నెక్స్ట్ ఇంట్ అని చెప్పాం. ఇంటిజర్ వాల్యూ ఇస్తున్నా. ఇచ్చిన వాల్యూ ఏది ఉందో అది M1లోకి స్టోర్ అవుతుంది. ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ నేను 68 అని మార్క్స్ ఎంటర్ చేశా. M1 అంటే 68 అనే మార్క్స్ ఎంటర్ చేయడం జరిగింది. M2 అంటే కనుక నేను ఇప్పుడు 95 అనే మార్క్స్ ఎంటర్ చేయడం జరిగింది. M3 అన్నప్పుడు నేను మార్క్స్ ఎంటర్ చేస్తున్నా అన్నమాట. 34 అనే మార్క్స్ ఎంటర్ చేశా ఈసారి. సో ఇచ్చిన సబ్జెక్ట్ మార్క్స్ అనేది మనం
35 కంటే బిలో ఉన్నా, లేక M2 అనేది 35 కంటే బిలో ఉన్నా, లేక M3 అనేది 35 కంటే బిలో ఉన్నా, ఈ 3 సబ్జెక్టులు అనేది 35 కంటే బిలో కనుక ఉన్నట్టయితే ఫెయిల్ అయినట్టు లెక్క, ఎల్స్ కాని పక్షంలో పాస్ అయినట్టు లెక్క. సో మనం ఇచ్చిన ఫస్ట్ సబ్జెక్ట్ మార్కులు M1 అని అంటే 68, M2 అంటే 95, M3 అంటే 34 అనేది ఇక్కడ లేక అంటే లాజికల్ ఆర్ వాడినట్టు లెక్క. ఇక్కడ లాజికల్ ఆర్ అంటే ఏంటంటే కనుక 68 అనేది 35 కంటే బిలో ఉందా, లేదు, కండిషన్ ఫెయిల్ అయింది యాక్చువల్గా. అలా రెండో తీసుకున్నాం, M2 అనేది 95 కంటే 35 కంటే బిలో ఉందా, అవ్వలేదు, ఇది కూడా ఫెయిల్ అయింది. ఇది మాత్రం ఇక్కడ అయింది మాట, ట్రూ అయింది మాట. ఎందుకంటే కనుక 35 కంటే బిలో ఉంది కాబట్టి ఏదో ఒకటి ట్రూ అయినట్టయితే, అంటే మనం ఇచ్చిన వాల్యూ అనేది 35 కంటే బిలో ఏదో ఒకటి కనుక అయినట్టయితే ఫెయిల్ అనేది రమ్మని అర్థం మాట. ఎల్స్ కాని పక్షంలో పాస్ రమ్మని అర్థం. ఒకవేళ ఈ మార్క్స్ నేను 35 బదులుగా నేను కనుక 96 అని ఇచ్చాను అనుకోండి, కండిషన్ ఫెయిల్ కాబట్టి ఎల్స్లోకి వచ్చేస్తాం. ఎల్స్లో పాస్ అనే వచ్చి డిస్ప్లే అవుతుందన్నమాట మనకి ఇక్కడ. ఓకేనా. ఇక్కడ వాడింది మనం స్కానర్ అనే క్లాస్ వాడాం. స్కానర్ అనే క్లాస్లో మనకి నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ఉంది కాబట్టి మన ప్రోగ్రాంలో ఒక స్కానర్ అనే దాన్ని వాడటం జరిగింది. అయితే మనం ఇన్పుట్లు రన్ టైంలో మనం కనుక వాల్యూ రీడ్ చేయాలన్నట్టయితే డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అన్నా వాడాలి, లేకపోతే డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అన్నా క్లాస్ని వాడాలి. డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అన్నా వాడతాం, లేకపోతే స్కానర్ అన్నా వాడతాం. డేటా ఇన్పుట్ స్ట్రీమ్ వాడాలంటే మాత్రం IO అనే ప్యాకేజీని వాడాలి, IO.star అనే ప్యాకేజీని వాడాలండి. స్కానర్ అనే క్లాస్ని వాడాలి అంటే మాత్రం యూటిల్ అనే ప్యాకేజీని వాడాలి, util.star అని వాడాలి, util.star అని పిలవాలి. స్కానర్ని వాడాం కాబట్టి మనం ఇప్పుడు నెక్స్ట్ ఇంటూ, నెక్స్ట్ ఫ్లోట్, నెక్స్ట్ లాంగ్ అనే దాన్ని వాడుకోవచ్చు. ఈ విధంగా మనం వాల్యూస్ ఇచ్చుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ అనే దాన్ని చూడబోతున్నాం. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ అంటే ఏంటంటే అన్నాం. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే కనుక, నెస్టెడ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే కనుక, కండిషన్ లోపల ఇంకో కండిషన్ రాసేదానే నెస్టెడ్ ఇఫ్ అంటాము. ఒక కండిషన్ లోపల ఇంకో కండిషన్ రాసేదానే నెస్టెడ్ ఇఫ్ అంటాము. ఇక్కడ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. కండిషన్ 1 ట్రూ అవ్వాలి, కండిషన్ 2 ట్రూ అవ్వాలి. 2 కండిషన్స్ ట్రూ అయితే మాత్రమే స్టేట్మెంట్ 1 వచ్చి డిస్ప్లే అవుతుంది. ఇది ఫస్ట్ ఆప్షన్ అండి. సెకండ్ ఆప్షన్, మొదటి కండిషన్ ట్రూ అయ్యి రెండో కండిషన్ కనుక ట్రూ కాని పక్షంలో ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళిపోయి స్టేట్మెంట్ 3 వచ్చి డిస్ప్లే అవుతుందండి. స్టేట్మెంట్ 2 వచ్చి డిస్ప్లే అవుతుందన్నమాట. మూడో పాసిబిలిటీ అండి, అసలు కండిషన్ 1 నాకు ట్రూ కాని పక్షంలో ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళిపోయి స్టేట్మెంట్ 3 వచ్చి డిస్ప్లే అవుతుందన్నమాట. ఇక్కడ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్లో మనకి 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. 3 పాసిబిలిటీస్ ఏంటంటే కనుక, ఫస్ట్ పాసిబిలిటీ అండి, 2 కండిషన్స్ ట్రూ అయితేనే ఇఫ్ కండిషన్ లోపల ఇంకో కండిషన్ రాసి ఇఫ్ కండిషన్ రాసాం, ఒక ఇఫ్ కండిషన్ లోపల ఇంకో ఇఫ్ కండిషన్ రాసేదాన్నే నెస్టెడ్ ఇఫ్ అంటాము. మొదటి ఇఫ్ కండిషన్ ట్రూ అవ్వాలి, రెండో ఇఫ్ కండిషన్ ట్రూ అవ్వాలి. 2 కండిషన్స్ ట్రూ అయితేనే స్టేట్మెంట్ 1 వచ్చి డిస్ప్లే అవుతుంది. ఇది మొదటి పాసిబిలిటీ. మొదటి కండిషన్ ట్రూ అయిందండి, రెండో కండిషన్ ట్రూ కాలేదనుకోండి, వెంటనే ఎల్స్ బ్లాక్లోకి వస్తాం. ఎల్స్ బ్లాక్లో స్టేట్మెంట్ 2 వచ్చి డిస్ప్లే అవుతుంది. ఇది రెండో పాసిబిలిటీ. మూడో పాసిబిలిటీ అండి, మొదటి కండిషనే అసలు ట్రూ కాలేదనుకోండి, ఫస్ట్ కండిషనే ట్రూ కాని పక్షంలో ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళిపోతాం. ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళిపోయినప్పుడు స్టేట్మెంట్ 3 వచ్చి డిస్ప్లే అవుతుంది. ఇది మూడో పాసిబిలిటీ. ఈ 3 పాసిబిలిటీస్లో ఏదో ఒకటి జరిగి తీరాలి. దాన్నే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటాము. నెక్స్ట్ అండి, దీని మీద ఇప్పుడు మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ మీద మనం ఫ్లో చార్ట్ ఏంటో చూడబోతున్నాం. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అనే దాని మీద మనం ఫ్లో చార్ట్ ఏంటో చూడబోతున్నాం అన్నమాట. మనం ఇప్పుడు ఆ ఫ్లో చార్ట్ ఏంటో చూడబోతున్నాం. ఇప్పుడు మనం 1 by 1 ఫ్లో చార్ట్ ఏంటో చూడబోతున్నాం. మనం 1 by 1 ఫ్లో చార్ట్ ఏంటో చూడబోతున్నాం నెస్టెడ్ ఇఫ్ మీద. 1 by 1 ఫ్లో చార్ట్ అంటే ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ మీద చూడబోతున్నాం. ఇదిగోండి ఫ్లో చార్ట్లోకి వచ్చాం. కండిషన్ 1 ట్రూ అవ్వాలి, కండిషన్ 2 ట్రూ అవ్వాలి. కండిషన్ 1 ట్రూ అవ్వాలి, కండిషన్ 2 ట్రూ అవ్వాలి. 2 కండిషన్స్ ట్రూ అయితేనే స్టేట్మెంట్ 1 రావాలి. కండిషన్ 1 ట్రూ అవ్వాలి, కండిషన్ 2 ట్రూ అవ్వాలి. 2 కండిషన్స్ ట్రూ అయితేనే స్టేట్మెంట్ 1 వచ్చి డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ కండిషన్ 1 ట్రూ అయిందండి, కానీ కండిషన్ 2 మాత్రం ట్రూ అవ్వలేదండి. అప్పుడు ఎక్కడికి వెళ్తాం, స్టేట్మెంట్ 2 వచ్చి డిస్ప్లే అవుతుంది. అసలు కండిషన్ 1 ట్రూ కాలేదనుకోండి, ఫాల్స్ స్టేట్మెంట్ ఏదో అది స్టేట్మెంట్ 3 వచ్చి డిస్ప్లే అవుతుంది. 3 పాసిబిలిటీస్, కండిషన్ 1 ట్రూ అవ్వాలి, కండిషన్ 2 ట్రూ అవ్వాలి. 2 కండిషన్స్ ట్రూ అయితేనే స్టేట్మెంట్ 1 వచ్చి డిస్ప్లే అవుతుంది. కండిషన్ 1 ట్రూ అయిందండి, కానీ కండిషన్ 2 మాత్రం ట్రూ అవ్వలేదు అనుకోండి, ఫాల్స్ స్టేట్మెంట్ ఏందో వచ్చి డిస్ప్లే అవుతుంది. అదే స్టేట్మెంట్ 2 వచ్చి డిస్ప్లే అవుతుంది.
కండిషన్ 1 అసలు ట్రూ కాలేదనుకోండి, కండిషన్ 1 ట్రూ కాని పక్షంలో ఇటు వెళ్ళలేం కాబట్టి ఇటు వెళ్ళిపోతాం. సో అక్కడ ఫాల్స్ స్టేట్మెంట్ ఏందో అది వచ్చి డిస్ప్లే అవుతుంది. అదే స్టేట్మెంట్ 3. 3 పాసిబిలిటీస్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ. అయితే 2 కండిషన్స్ ట్రూ అయితే స్టేట్మెంట్ 1 వచ్చి డిస్ప్లే అవుతుంది. మొదటి కండిషన్ ట్రూ అయ్యి రెండో కండిషన్ ట్రూ కాని పక్షంలో స్టేట్మెంట్ 2 వచ్చి డిస్ప్లే అవుతుంది. అసలు మొదటి కండిషనే నాకు ట్రూ కాని పక్షంలో స్టేట్మెంట్ 3 డిస్ప్లే అవుతుంది. ఈ మూడిట్లలో ఏదో ఒకటి మాత్రం జరిగి తీరాలి. దాన్నే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటాము. లాడర్ ఇఫ్ అన్నా ఎల్సిఫ్ స్టేట్మెంట్ అన్నా ఒకటే. లాడర్ ఇఫ్ అన్నా ఎల్సిఫ్ స్టేట్మెంట్ అన్నా ఒకటే. ఇక్కడ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఎక్కువ. ఒక కండిషన్ ట్రూ కాని పక్షంలో ఇంకో కండిషన్లోకి వెళ్తాము. ఒక కండిషన్కి ఒక కండిషన్ సంబంధం ఉండదు. ఏదో ఒకటి మాత్రం ఇక్కడ సాటిస్ఫై అవుతుంది. మొదటి కండిషన్ ట్రూ కాని పక్షంలో రెండో కండిషన్లోకి వెళ్తాం. కాకపోతే ఏమంటే ఇది సింపుల్ ఇఫ్ లాగా ఉంది కాదండి అన్నాం. సింపుల్ ఇఫ్ లాగా కాదండి, ఇక్కడ మన ఎల్సిఫ్లోకి వెళ్ళి నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఇక్కడ వన్ బై వన్ రాసుకుంటూ వెళ్ళిపోవడమే. లాడర్ అంటే నిచ్చిన పద్ధతిలో మనం ఇక్కడ వెళ్తాము. ఇఫ్ కండిషన్ 1 ట్రూ అయినట్టయితే స్టేట్మెంట్ 1 వస్తుంది. మిగతా వాటి జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కండిషన్ 1 ట్రూ కాని పక్షంలో కండిషన్ 2 దగ్గరికి వెళ్తాం. కండిషన్ కనుక 2 ట్రూ అయితే స్టేట్మెంట్ 2 వచ్చి డిస్ప్లే అవుతుంది. మిగతా కండిషన్స్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. కండిషన్ 2 కనుక ట్రూ కాని పక్షంలో కండిషన్ 3లోకి వెళ్తాం. కండిషన్ 3 కనుక ట్రూ అయితే స్టేట్మెంట్ 3 వచ్చి డిస్ప్లే అవుతుంది. కంటిన్యూస్ ఆన్ ఏవి కాని పక్షంలో కండిషన్ n దాకా చెక్ చేసుకుంటూ వెళ్తాం. అసలు ఏ కండిషన్ ట్రూ కాని పక్షంలో చివరిగా నాకు మిగిలింది ఎల్స్ బ్లాక్లో ఏది ఉందో వచ్చి ఫైనల్గా నాకు అవుట్పుట్ కింద వచ్చి డిస్ప్లే చేయడం జరుగుతుంది. దీన్నే లాడర్ ఇఫ్ అంటాము. లాడర్ ఇఫ్లో ఇక్కడ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఎక్కువ. ఇఫ్ కండిషన్ 1 చెక్ చేస్తాం కాని పక్షంలో ఎల్సిఫ్ ఏది కాని పక్షంలో ఫైనల్గా నాకు ఎల్స్ బ్లాక్ ఏదుందో అది వచ్చి డిస్ప్లే అవుతుంది. దాన్నే మనం లాడర్ ఇఫ్ అంటాము. దాన్నే ఎల్సిఫ్ స్టేట్మెంట్ అంటాము. దాన్ని ఎల్సిఫ్ లాడర్ ఇఫ్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఫ్లో చార్ట్ని చూపించబోతున్నామండి. కండిషన్ 1 ట్రూ అవ్వాలి, కండిషన్ 2 ట్రూ అవ్వాలి. సారీ ఇక్కడ మనకి కండిషన్ 1 కనుక ట్రూ కనుక అయినట్టయితే స్టేట్మెంట్ 1 వచ్చి డిస్ప్లే అవుతుందండి. కండిషన్ కనుక 1 కనుక ట్రూ కాని పక్షంలో ఎల్సిఫ్లోకి వెళ్తాం అన్నమాట. ఎల్సిఫ్లోకి వెళ్ళిపోయాం. ఎల్సిఫ్లో కండిషన్ 2 కనుక ట్రూ అయితే స్టేట్మెంట్ 2 వచ్చి డిస్ప్లే అవుతుంది. ఇది కాని పక్షంలో కండిషన్ 3లోకి వెళ్తాం. కండిషన్ 3 కనుక ట్రూ అయినట్టయితే స్టేట్మెంట్ 3 వచ్చి డిస్ప్లే అవుతుంది. అది కాని పక్షంలో కండిషన్ nలోకి వెళ్తాం. కండిషన్ n కనుక ట్రూ అయితే స్టేట్మెంట్ n వచ్చి డిస్ప్లే అవుతుంది. ఏది కాని పక్షంలో ఎల్స్ బ్లాక్లో ఏది ఉందో అది వచ్చి డిస్ప్లే అవుతుంది. ఆ ఎల్స్ బ్లాక్లో వచ్చిన స్టేట్మెంట్ వచ్చి మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది అన్నమాట. దాన్నే డిఫాల్ట్ స్టేట్మెంట్ అంటాం. ఏ నెంబర్ ఆఫ్ కండిషన్స్ చెక్ చేసిన తర్వాత ఏ కండిషన్ కనుక ట్రూ కాని పక్షంలో డిఫాల్ట్ స్టేట్మెంట్ ఏది ఉందో అది వచ్చి డిస్ప్లే అవుతుంది. ఆ డిఫాల్ట్ స్టేట్మెంట్ దేంట్లో ఉంటుందంటే కనుక ఎల్స్ బ్లాక్లో ఉంటుంది. ఎల్స్ బ్లాక్లో ఫైనల్గా వచ్చి అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. ఏ కండిషన్ కనుక ట్రూ కాని పక్షంలో ఎల్స్ బ్లాక్లో ఫైనల్గా ఏ వాల్యూ ఉందో అది వచ్చి డిస్ప్లే చేయడమే చివరిగా నాకు వచ్చిన అవుట్పుట్. నెంబర్ ఆఫ్ కండిషన్స్ని ఇక్కడ 1 బై 1 చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఎక్కడ నీకు కండిషన్ ట్రూ అయిందనుకోండి అక్కడతో ఆగిపోయి బయటకు వచ్చేస్తాం. నెంబర్ ఆఫ్ కండిషన్ చెక్ చేసినప్పుడు ఏ కండిషన్ ట్రూ కాని పక్షంలో ఎల్స్ బ్లాక్లో ఏది ఉందో ఆ ఎల్స్ బ్లాక్లో ఉన్న డిఫాల్ట్ స్టేట్మెంట్ వచ్చి నాకు డిస్ప్లే అవుతుంది ఇక్కడ. దాన్నే మనం లాడర్ ఇఫ్ అంటాము. లాడర్ ఇఫ్ అంటే నిత్యంలాగా ఇక్కడ కంటిన్యూస్ అని వెళ్తూ ఉంటుందన్నమాట. దీని మీద ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చూడబోతున్నాం. ఇదిగోండి మనం ఇక్కడ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నాం. దీని మీద మనం లాడర్ ఇఫ్ మీద ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అండి ఇదిగోండి జావా ఐఓ అనే ప్యాకేజీని తెచ్చుకున్నాం. మెయిన్ ప్రోగ్రాంలోకి వచ్చాం. ఏ ప్రోగ్రాంలో మనం డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అనే దాన్ని వాడతామో ఆ క్లాసులో ఆ ప్రోగ్రాంలో ఖచ్చితంగా ఐఓ అనే ప్యాకేజీని తెచ్చుకోవాలి. ఇంపోర్ట్ java.io.star అని రాసాం పైన. త్రోస్ ఎక్సెప్షన్ కానీ త్రోస్ ఐఓ ఎక్సెప్షన్ కానీ రాసుకోవచ్చు. ఇక్కడ ఈ ప్లేస్లో కంపల్సరీ రాయాలి. డేటా ఇన్పుట్ స్ట్రీమ్ న్యూ డేటా ఇన్పుట్ స్ట్రీమ్ system.in అని చెప్పి రాసాము. ఎందుకంటే డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అనేది ఇక్కడ క్లాసు అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. న్యూ అంటే మెమరీ క్రియేట్ చేస్తున్నాం. డేటా ఇన్పుట్ స్ట్రీమ్ system.in అనే దాన్ని పారామీటర్ కన్స్ట్రక్టర్ అంటాం. ప్రోగ్రామ్ రన్ చేయగానే ఇంటర్ప్రిటేషన్ చేసినప్పుడు ఎంటర్ ద కాస్ట్ ప్రైస్ వాల్యూ అని వస్తుంది. ఎంటర్ ద కాస్ట్ ప్రైస్ వాల్యూ అన్నప్పుడు మనం వాల్యూ ఇస్తాము. మనం ఇచ్చిన కాస్ట్ ప్రైస్ వాల్యూ అనేది పాయింట్లలో ఇస్తాం. ఇక్కడ ఇచ్చే వాల్యూస్ అన్నీ కూడా పాయింట్లలో ఇస్తామన్నమాట. ఎందుకంటే మనకి మామూలు ఇంటిజర్ వాల్యూ కాదు, పాయింట్లలో మన పైసలతో సహా ఇవ్వచ్చు కాబట్టి ఇక్కడ మనకి పాయింట్లలో ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఇండాట్ రీడ్ లైన్ ద్వారా నేను వాల్యూ ఇస్తున్నా. ఇచ్చిన వాల్యూని కాస్ట్ ప్రైస్లోకి వెళ్తుంది. సో కాస్ట్ ప్రైస్లో నేను ఇక్కడ 16 రూపీస్ 16.5 పైసా అని ఇచ్చాను అనుకోండి. 16.5 అనే వాల్యూ ఇచ్చాను అనుకోండి. కాస్ట్ ప్రైస్ 16.5 అనే వాల్యూ ఇవ్వడం జరిగిందండి. ఎంటర్ ద సెల్లింగ్ ప్రైస్ వాల్యూ అని అన్నాం. అంటే కాస్ట్ ప్రైస్ వాల్యూ ఇవ్వడం జరిగింది. ఎంటర్ ద సెల్లింగ్ ప్రైస్ వాల్యూ అన్నప్పుడు నేను మళ్ళీ వాల్యూ ఎంటర్ చేస్తున్నా ఇండాట్ రీడ్ లైన్ ద్వారా. ఇచ్చిన వాల్యూ నేను ఈసారి 12.5 వాల్యూ ఇచ్చాను అనుకోండి.
సో 12.5 వాల్యూని నేను ఇస్తున్నా, దేంట్లో సెల్లింగ్ ప్రైస్ అనేప్పుడు ఇప్పుడు 12.5 అనే వాల్యూ ఇచ్చా. కాస్ట్ ప్రైస్ వాల్యూ వచ్చేసరికి 16.5 వాల్యూ వచ్చింది. సెల్లింగ్ ప్రైస్ వాల్యూ 12.5 వాల్యూ ఇచ్చా. సో ఇక్కడ మనం ప్రాఫిట్ లాస్ అనేదాన్ని చూడబోతున్నాం, పర్సంటేజ్ రూపంలో క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. సో ఇక్కడ ప్రాఫిట్ ఇస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఏం చేసాం అంటే 12.5లో నుంచి 16.5 వాల్యూ తీసినట్టయితే కనుక మనకి ఇక్కడ ఏమొస్తుంది, ప్రాఫిట్ అవుతుందా, ప్రాఫిట్ రాదు. సెల్లింగ్ ప్రైస్ మనం ఇక్కడ అమ్మింది లీస్ట్ వాల్యూ కింద అమ్ముకున్నాం. మనం తెచ్చింది ఏమన్నా 16.5 రూపీస్ కింద కొనుక్కున్నాం, దాన్ని అమ్మింది ఏమన్నా 12.5 రూపీస్ కింద మనం అమ్మాం. సో నాకు ఇక్కడ ఏమవుతుంది, ప్రాఫిట్ అనేది మన సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ చేసాం, నాకు ఇక్కడ మైనస్లోకి వెళ్ళింది వాల్యూ. సో పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నా, ప్రాఫిట్ డివైడ్ బై కాస్ట్ ప్రైస్ చేసి డివైడ్ బై పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసా. వచ్చి నాకు ప్రాఫిట్లో వచ్చిందా, రాలేదండి. ప్రాఫిట్లో రాలేదు కాబట్టి ఎక్కడికి వెళ్తాం మనం, ఎల్సిఎఫ్లోకి వెళ్తాం. ఒకవేళ నేను కనుక కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ కనుక సెల్లింగ్ ప్రైస్ కనుక అమ్మినట్టయితే అప్పుడు ఈ కండిషన్ ట్రూ అయ్యేది. అంటే కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ కనుక ఎక్కువ కనుక ఉన్నట్టయితే మాత్రమే ఈ కండిషన్లో ట్రూ అయినట్టు లెక్క. ట్రూ అయిందా ఇది, యాక్చువల్గా ట్రూ అవ్వాలా, ఎందుకు అవ్వలేదు, ఫాల్స్ అయింది. ఇక్కడ ఫాల్స్ ఎందుకు అయింది అనంటే అయితే కనుక కాస్ట్ ప్రైస్ వాల్యూ ఏమైనా 16.5 ఇచ్చావు, సెల్లింగ్ ప్రైస్ ఏమైనా 12.5 ఇచ్చావు కాబట్టి మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ అనేది తక్కువ ఉంది కాబట్టి కండిషన్ ఫెయిల్ అయింది. కండిషన్ ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళాలి, మనము ఎల్సిఎఫ్లోకి వెళ్ళాలి. ఎల్సిఎఫ్లోకి వెళ్తున్నాం, ఎల్సిఎఫ్లోకి వెళ్ళాం. ఇదిగోండి ఎల్సిలోకి వచ్చేసాం. ఏముంది ఇక్కడ మనకి, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అయింది, అంటే 16.5 మైనస్ 12.5 అనే వాల్యూ అయింది. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ లాస్ వాల్యూ వెళ్ళిపోయింది, కండిషన్ ట్రూ అయింది, లాస్లోకి వచ్చేసింది. పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసాం, లాస్ వాల్యూ ఏది ఉందో అది వచ్చి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ లాస్లోకి వెళ్ళింది కాబట్టి లాస్ వాల్యూ వచ్చి నాకు ఇక్కడ డిస్ప్లే అయింది మాట. ఇక్కడ అవుట్పుట్ అది వచ్చి డిస్ప్లే చేయడం జరిగింది. ఇక్కడ రన్ చేస్తే అవుట్పుట్. నెక్స్ట్ అండి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం క్లారిటీగా అర్థం అవడానికి. మనకి లాడర్ని పూర్తిగా ఇక్కడ బేస్ చేసుకుని మనం వెళ్తున్నాం. సో ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే కనుక రైట్ ఎ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈజ్, అంటే ఇచ్చిన నెంబర్ అనేది 10 కంటే బిలో కనుక ఉన్నట్టయితే యూనిట్స్ ప్లేస్ అవుతుంది, 100 కంటే బిలో కనుక ఉన్నట్టయితే 100 టన్స్ ప్లేస్ అవుతుంది. అలా యూనిట్స్ ప్లేసా, టన్స్ ప్లేసా, హండ్రెడ్స్ ప్లేసా, థౌజండ్స్ ప్లేసా, 10,000 ప్లేసా అని చెప్తున్నామాట. మనం ఇచ్చిన వాల్యూ అనేది ఏ పొజిషన్లో ఉందా అని చెప్పేది ఇక్కడ క్వశ్చన్ అండి. సో ఇక్కడ మనం టాస్క్లో డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అనేది మన ప్రోగ్రాంలో వాడుతున్నాం కాబట్టి పైన ఐఓ అనే ప్యాకేజీని తెచ్చుకున్నామండి. ఐఓ అనే ప్యాకేజ్ తెచ్చుకున్న డేటా ఇన్పుట్ స్ట్రీమ్ ఈక్వల్ న్యూ డేటా ఇన్పుట్ స్ట్రీమ్ system.in వాడాం. ఎంటర్ ఎన్ వాల్యూ అని చెప్పాం. ఎన్ వాల్యూ అనేది ఇస్తున్నాను. ఇక్కడ ఇండాట్ రీడ్ లైన్ ద్వారా వాల్యూ ఇస్తున్నా. ఇచ్చిన వాల్యూ అనేది కనుక నేను కనుక 12 అని ఇచ్చాను అనుకోండి, 10 కంటే బిలో ఉందా, లేదు. సో వెంటనే ఇమీడియట్గా వెళ్తా ఎల్సిఎఫ్లోకి వెళ్తా. 100 కంటే బిలో ఉందా, ఉన్నది కాబట్టి టెన్స్ ప్లేస్ వచ్చి డిస్ప్లే అవుతుంది నాకు అవుట్పుట్. ఒకవేళ మనం కనుక ఇచ్చిన వాల్యూ కనుక ఇది కాకుండా నేను కనుక 1267 అనే వాల్యూ ఇచ్చాను అనుకోండి, నెక్స్ట్ చెక్ చేస్తున్నాం. ఎల్సిఎఫ్ n లెస్ దాన్ 1000 అయిందా, ఫెయిల్, కండిషన్ ఫెయిల్ అయింది. సో నెక్స్ట్ ఇమీడియట్గా ఇక్కడికి వచ్చేస్తాం. 1267 అనేది లెస్ దాన్ 10,000 అయిందా, అయ్యింది, ట్రూ అయింది కాబట్టి థౌజండ్స్ ప్లేస్లో ఉన్నదని చెప్తున్నమాట. ఇక్కడ థౌజండ్స్ ప్లేస్లో ఉన్నదని చెప్పి ఈ అవుట్పుట్ వచ్చి నాకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ అలా ప్రతిదాన్ని చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం. లెస్ దాన్ 10 అంటే యూనిట్స్ ప్లేసు, లెస్ దాన్ 100 అంటే టెన్స్ ప్లేసు, లెస్ దాన్ 1000 అంటే హండ్రెడ్స్ ప్లేసు, లెస్ దాన్ 10,000 థౌజండ్స్ ప్లేసు, లెస్ దాన్ 1,00,000 10,000 ప్లేసు. ఇలా ప్రతిదాన్ని చెక్ చేసుకుంటూ ఇంక ఏది కాని పక్షంలో ఎల్స్ బ్లాక్లో 1 lakhs ప్లేసా అని చెక్ చేస్తున్నామాట. అంటే మనం ఇక్కడ అర్థమైంది ఏంటంటే 1 lakh మించి నువ్వు రాసే అవకాశం ఇక్కడ లేదు. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ బట్టి ఏదో పొజిషన్లో ఉన్న వాల్యూ ఉంది మాత్రం మనకు అవుట్పుట్ వచ్చి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ దీన్నే మనం లాడరిఫ్ అంటాము. మిగతా దాన్ని మనం రేపు డిస్కస్ చేసుకుందాం. ఇక్కడికి లాడరిఫ్ కాన్సెప్ట్ అనేది అయిపోయింది. సో ఇక్కడ మనం ఇవాళ డిస్కస్ చేసింది ఏంటంటే ఇఫ్ కండిషన్స్ అంటే ఏంటో చెక్ చేసాం. ఇఫ్ కండిషన్స్లో 4 టైప్స్గా చెప్పుకున్నాం మనం. సింపుల్ ఇఫ్ అని చెప్పి మొట్టమొదటి సింపుల్ ఇఫ్, సెకండ్ వన్ ఇఫ్ ఎల్స్, థర్డ్ వన్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, ఫోర్త్ వన్ లాడరిఫ్ అని చెప్పుకున్నాం. లాడరిఫ్ అని చెప్పి వాటి మీద ఎగ్జాంపుల్స్తో సహా సింటాక్స్, ఫ్లో చార్ట్ ఎగ్జాంపుల్స్తో సహా వీటిని డిస్కస్ చేసుకోవడం